కర్నూలు 4th టౌన్ పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ 3rd డిగ్రీ ఇచ్చే తరుణంలో తెలంగాణ సమాజం అంతా కూడా ఖండించడం, ఇలా మీరు చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు అక్రమ కేసులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి ఇవ్వడం ఏంది అని చెప్పేసి ప్రశ్నించడం. ఆ తర్వాత మరికొద్ది రోజులకే మొన్న రాత్రి మళ్ళీ కేవీఆర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విజయనగరం జిల్లా బొబ్బిలికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదో పోలీసులకు సంబంధించిన వాళ్ళు దాదాపు 20 మంది పోలీసులు కేవీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన అనని మాటను అన్నట్టుగా చిత్రీకరించి ఎఫ్ఐఆర్ బుక్ చేసి తన పైన దేశద్రోహం కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు 2-3 నెలల పాటుగా జైల్లో ఉంచి, అది కూడా శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి శనివారం ఆదివారం మళ్ళీ 3rd డిగ్రీ ఇవ్వడమా లేకపోతే ఇంకేమైనా చేస్తారని ఒక భయాందోళనతోటి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరం కూడా అక్కడికి వెళ్ళి, పృథ్వీరాజ్ గారు, రఘు గారు, మిగతా జర్నలిస్టులు అందరం కూడా అక్కడికి వెళ్ళి మేము చాలా పకడ్బందీగా ఆధారాలు చూపించి మీరు అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్పిన తరుణంలో అక్కడ ప్రొటెస్ట్ చేయడంతో నోటీస్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత పోలీసులు నిన్న మార్నింగ్ రమ్మని చెప్పేసి అన్నారు. అయినే మళ్ళీ నిన్న మార్నింగ్ కూడా 19th రోజు ఉన్నది. ఏది ఆ నోటీస్లో క్లియర్గా మీకు ఒకసారి చాలా క్లియర్గా చూపిస్తా. ఆ నోటీస్లో 19th రోజు అప్పేర్ కమ్మన్నది. కానీ నిన్నటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయనగరం సంబంధించినటువంటి పోలీసులు ఇక్కడే తిష్ట వేసి ఎలా అయినా సరే నిన్న తీసుకువెళ్ళి నిన్న ఈరోజు మొత్తం కూడా 3rd డిగ్రీ ప్రదర్శించాలని చెప్పేసి ఒక ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ కుట్రను ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. మీరు కేసులు పెడుతున్నవి అక్రమ కేసులు. ఎందుకు అంటే నిన్న టీడీపీ అఫీషియల్లో వాళ్ళు పెట్టినటువంటి ట్వీట్ మీకు చూపిస్తారు. వాళ్ళే చాలా క్లియర్గా ఇందులో తప్పు లేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. సో దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు పెట్టినటువంటి వీడియోలో చాలా స్పష్టంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతటి అబాస్ పాలైతే ఉందో చూస్తా ఉన్నాను. నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ టీవీ. నేను మీ కేవీరెడ్డి. మన ఎర్రిబుక్కు రాజ్యాంగం ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా చాలా క్లియర్గా ఇందులో ఎర్రిబుక్కు రాజ్యాంగం అని చెప్పేసి చాలా స్పష్టంగా పలికిండినే. దీన్ని పెట్టింది ఎవరో పెట్టలేదు, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండ్లో పెట్టిరు. దీన్ని మీద బెంది. అదేవిధంగా ఇంకోటి కూడా పెట్టిరు ఇదే అఫీషియల్ హ్యాండ్లో. ఆయన చేయనటువంటి తమ్మోనిల్ను ఇక్కడ ఏమన్నారు, బొల్లిబాబు టు బోలే బాబా అని చెప్పేసి కేవీఆర్ ఆయన ఛానల్లో పెట్టినటువంటి తమ్మోనిల్లు మార్ఫింగ్ చేసి కేవలం ఆ తమ్మోనిల్లు పెట్టేసి ఇట్లా చేస్తారా అంటే వాళ్ళకు వాళ్ళే ఏమనుకుంటారు, చంద్రబాబు నాయుడును బొల్లిబాబు టు బోలే బాబా అని వాళ్ళకు వాళ్ళే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళే మార్ఫింగ్ చేసి ఇలాంటి అఫీషియల్ హ్యాండిల్స్లో తప్పుడు కథనాలు పెడుతూ ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి వేధించే ఒక ప్రయత్నం బలంగా జరుగుతోంది. దీన్ని తెలంగాణ జర్నలిస్టులుగా, డిజిటల్ మీడియా జర్నలిస్టుగా మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనిపైన మేము సీరియస్గా ఇంకా మాట్లాడే అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది తెలంగాణ అస్తిత్వం పైన, ఆత్మగౌరవం పైన దాడిగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక వ్యక్తులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జర్నలిస్ట్ అయితే ఏంది, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వార్తలు ఎందుకు చేయాలి, ఆంధ్రప్రదేశ్ వార్తలు చేస్తే మేము ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పేసి కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళకు మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనేటువంటి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. టీవీ5 నాయుడు ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఎన్టీవీ నరేంద్ర చౌదరి ఛానల్ ఎవరిది, ఆంధ్రోళ్ళది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మహా టీవీ వంశీ ఎవడు, ఆంధ్రోడు. మీరందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ బతుకుతూ తెలంగాణ సొమ్ము తినుకుంటూ ఇక్కడ ప్రభుత్వాలపైన, తెలంగాణ అస్తిత్వం పైన, తెలంగాణ ఆత్మగౌరవం పైన దాడి చేస్తే మేము ఖండిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ అక్రమ కేసులు పెట్టి వేధించమని చెప్పి ప్రభుత్వం చెప్తలేం. మీరు ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడమని చెప్తున్నాం. ఇలా మీరు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో స్థిరపడి హైదరాబాద్ సంబంధించినటువంటి ఆస్తులను పుడగట్టుకొని అక్రమంగా దౌర్జన్యం చేస్తున్నట్టు ఈరోజు కనబడతా ఉంది. కానీ దుర్మార్గంగా ఫేక్ కేసులు పెట్టి ఇష్టారీతిన రెడ్ బుక్ రాజ్యాంగం అనుకుంటూ ఇష్టారీతిన కేసులు పెడతా అంటే కుదరదు. ఇప్పటికి కూడా మేము మొన్న ప్రొటెస్ట్ చేస్తే మొత్తం మా పైన ఇంకా ఏవేవో కేసులు పెడదాం, వీళ్ళందరినీ కూడా లోపలేద్దామని చెప్పేసి అనుకుంటారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో హోంశాఖ మంత్రిగా మీరున్నారా, లేకపోతే టీడీపీ సంబంధించిన లోకేష్ ఉన్నారా? ఏ విధంగా
పక్క రాష్ట్ర పోలీసులు వచ్చి కనీసం స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వకుండా, ట్రాన్సిట్ ఆర్డర్ తీసుకోకుండా, ఎలాంటి అనుమతి లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఇళ్లలో చొరబడి గుండాలాగా రౌడీలాగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇష్టారీతిగా కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, థర్డ్ డిగ్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, తెలంగాణ పోలీస్ శాఖ ఏం చేస్తూ ఉందని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇటు డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా కోరుతా ఉన్నారు. దయచేసి పక్క రాష్ట్రం సంబంధించినటువంటి పోలీస్ రాజ్యం తెలంగాణలో వస్తుంటే తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ అస్తిత్వానికి ఈరోజు ఇదొక పెద్ద మచ్చగా కనబడతా ఉంది. దాన్ని ఇక్కడ తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులుగా అందరూ, దాంతోపాటు మేమందరం పోయి కూడా దాన్ని అడ్డుకొని పోతే మా ఊళ్ళ సెల్ ఫోన్ల కాడికెళ్ళి గుంజుకున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి పోలీస్ ఆయన కూడా చాలా పెద్ద పేరున్నదట, అక్కడ చాలా జర యాక్టివ్గా బాగా తిరుగుతారట. గవర్నమెంట్ ఏం చెప్తా పనిచేసే పేరు ఆయనకు కూడా ఉన్నదట. కొద్దిగా టీడీపీకి ఎక్కువ అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తి అట ఆయన. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్ర పోలీసు వాళ్ళకు, చంద్రబాబు నాయుడుకు చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సోయబుల్లా ఖాన్ వారసులు. ఇక్కడ మేము నిలబడ్డది అమరుల స్తూపం ముంగట. మీ దగ్గర ఎవరు మీ ప్రాంతం గురించి ఎవరు కొట్లాడారో మాకు ఎరకలే, కానీ ఇక్కడ ప్రాణాలు, ఈ ప్రాంత ఆత్మగౌరవం కాపాడేటందుకు ఇట్లా ఉట్టిగా ఇట్లా ఇంకొక రోజు బతికినట్టు ఇట్లా తీసి అవతల వారేసే భూమిలో మేము ఇక్కడ పుట్టినాము. ఇప్పటికీ మేము ఆ త్యాగాలు చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం. ఈ నేల తల్లి, తెలంగాణ నేల తల్లి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవం గురించి ఏ స్థాయికైనా ఎవరినైనా ఎదిరించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు ఒక ప్రచారం, గమ్మత్ ప్రచారం ఏం తీసుకుపోతుండే జనం లోపట అంటే, ఆయననే హైదరాబాద్ కనిపెట్టినట్టు. ఆయన మొన్న ఆయన కుటుంబంలో ఆయన కోడలు అనుకుంటా, ఆ పిల్ల చెప్తుంది హైదరాబాద్ కట్టిన ఆయన చంద్రబాబు నాయుడు మీకు ఎరికే కదా అని చెప్తున్నది వారు ఆడోళ్ళతోటి. అంటే ఈ రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రం ఆయన చెప్తారు కదా, రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తెలంగాణకు 3 పక్కల సముద్రం ఉన్నదని. ఈ సముద్రంలోకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను కనిపెట్టిండు, తెలంగాణను కనిపెట్టిండు. ఈడున్న అసెంబ్లీని ఆయన్నే కట్టిండు, కాకపోతే ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, చార్మినార్ ఆయన్నే కట్టిండు, గోల్కొండ ఆయన్నే కట్టిండు, మా గాంధీ హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ట్యాంక్ బండ్ ఆయన్నే కట్టిండు, ఏది మన ఇది అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఆయన్నే కట్టిండు, హైకోర్టు ఆయన్నే కట్టిండు, కండిపేట ఆయన్నే కట్టిండు. ఇప్పుడు ఎవరు రేపు పొద్దుగాల చరిత్ర రాసా రేవంత్ రెడ్డి పక్కకు పెడతారు. సముద్రం అంటే సముద్రం వెనకటి ఉండే నచ్చినప్పుడు అన్నట్టుగా ఈ చరిత్ర మొత్తం ఇది పెట్టుకొని నేను ఏమనుకుంటుంటే హైదరాబాద్ అంటే అయ్యా జాగిర్ అన్నట్టుగా కొంతమంది ఆంధ్రోళ్ళు మాట్లాడుతున్నారు. మీ అయ్యా జాగిర్ అంటే మా అన్నానా చంద్రబాబు తాతల జాగిర్ కాదు తెలంగాణ. మీరు వీడికి వచ్చి ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదనుడు కాదు, తిన్నింటి వాసాలు లెక్కబెట్టుడు కాదు, మీరు తిన్నింటి వాసాలు తలగబెడుతున్నారు. మీరు ఇప్పటికీ ఈ తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబే ముఖ్యమంత్రి ఉన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏదో పక్క పోలీస్ స్టేషన్కు పోయినట్టుగా ఆడికెళ్ళి ఇక్కడికి వచ్చి కనీసం కానూన్ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళ పర్మిషన్ తీసుకోకుండా, ఎవరికి చెప్పకుండా వచ్చి ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటుందని కూడా సోయి లేకుండా వచ్చి ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ అంటారు, అది వచ్చేది సరూనగర్ పోలీస్ స్టేషన్. ముఖ్యమంత్రి అనుకుంటలేం, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి. ఆయన ఎట్లా చెప్తే అట్లా ఈయన వింటున్నాడు. జనం ఓట్లేస్తే ముఖ్యమంత్రి ఆయన అనుకుంటలేడు. ఇడున్నారు రేవంత్ రెడ్డి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పంపిస్తేనే అయిండు చంద్రబాబు అపాయింటెడ్ ముఖ్యమంత్రి లెక్క ఆయన అనుకుంటా ఉన్నాడు. మేము చంద్రబాబు నాయుడు నువ్వు కిచ్చి కయ్యం పెట్టుకుంటున్నావు, నువ్వు గోకినావు అనుకో, మేము ఉల్టా మీ మీద పడతాం. పుండు మీద కారం పోసినట్టు చేయకూరు. మీరు ఆల్రెడీ తెలంగాణ గాయపడి ఉన్నది, ఇంకా మీ ఆధిపత్యాన్ని ఇక్కడ సహించే పరిస్థితి లేదు. రేపు అవసరమైతే మీ బిజినెస్ ఇక్కడ హెరిటేజ్ ఉన్నది కదా, నువ్వు ఎట్లా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డైరీ అప్పుడు ఉన్నదాన్ని నాశనం పట్టించి ఇలా కొన్ని వేల కోట్లకు పడిగెత్తినావో, ప్రభుత్వ సంస్థలను ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇండస్ట్రీలను మొత్తం సర్వనాశనం నువ్వు ఎట్లయితే చేసినావో, రేపు మేము కూడా ఇక్కడికి వెళ్ళి కాలిస్తాం. నీ హెరిటేజ్ ఎక్కడ ఏ ఊరిలో నువ్వు ఇక్కడికి వెళ్ళి మా జర్నలిస్టులను తీసుకొని పోయి అక్కడ 3rd డిగ్రీ టార్చరు, ఎన్కౌంటర్లు, దొంగ కేసులు, అబద్ధపు మాటలు, దుష్ప్రచారాలు నీకున్న మీడియాతోటి ఇవన్నీ చేసినావు అనుకో, నీ ప్రోడక్ట్స్ తెలంగాణలో మేము బంద్ చేపించే పరిస్థితి మాకు కూడా వస్తుంది. మేము మీ దగ్గరకు వచ్చి బతుకుతలేం, మీరు మా దగ్గరకు వచ్చి బతుకుతున్నారు. గుర్తుపెట్టుకోరి ఆంధ్రోళ్ళు మొత్తం క్లియర్గా చెప్తున్నాం. ఆంధ్ర దోపిడీదారులకు చెప్తున్నాం. ముఖ్యంగా నేను ఆంధ్ర సామాన్య జనం కాదు చెప్పేది. మీరు ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు, మేము ఆడికి రాలేదు. మీకు ఈ వాతావరణం ఇష్టమైంది, మీరు ఇక్కడ వచ్చి దోపిడీ చేసుకున్నారు మొత్తం. ఆయన మాట్లాడితే హైదరాబాదు నేనే, బిల్ క్లింటన్ నా చేపట్టే వచ్చిండు, ఏదో బిల్ క్లింటన్ ఈయన ఇద్దరు కలిసి చిన్నప్పుడు గోళీలు ఆడుకున్నారు, లండన్లో చదువుకునే టైంలో గోళీలు ఆడుకున్నట్టు ముచ్చట చెప్తాడు ఈయన చంద్రబాబు నాయుడు. ఈ పెద్ద పేక్ హైదరాబాద్లో సామెత ఉంటుంది, అరే క్యా ఫేకు నిక్లా భాయ్ అని. ఈ చంద్రబాబు నాయుడు అంటాడు అరే క్యా ఫేకు భాయ్, ఖతర్నాక్ ఫేక్ తాయినో అని. ఆ పేకుడు అంటే గాలి మాటలు. ఆ ఫేక్ బాబు దగ్గర ఇంకో ఫేక్ బాబు ఇక్కడ ఉన్నాడు.
అసలు బాబు ఆడుంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ నాయుడు అంటే అని ఇక్కడ ఉన్నాడు. రజాకారులకు వ్యతిరేకంగా కొట్లాడితే చేతులు నరికిరు ఇక్కడ జర్నలిస్ట్ సోయబుల్లా ఖాన్ చేతులు నరికిరు. ఇవాళ మేము కూడా తెలంగాణ జర్నలిస్టులుగా బరాబర్ చేతులు కాదు ప్రాణాలైనా పోయేటందుకైనా కానీ మీరు ఏం చేస్తారో ఇప్పుడు నాకు తెలియదు. ఇంట్లో ఒక సాజిష్ నడుస్తున్నదట, ఎవరెవరు ఆడికి వచ్చిండ్రు. అరే నాయన ఇప్పుడు మాకు పాఠాలు నేర్పకుండ్రి, ఉద్యమాలు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి, తిరుగుబాటు ఎట్లా చేయాలో మాకు నేర్పకుండ్రి. ప్రశ్నించే తత్వాన్ని ఈ గడ్డలో ఉన్నది. అది మీరు ఏం చేసినా న్యూటన్స్ థాట్ లా గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఇప్పటికీ మెజారిటీగా ఇక్కడ ఉన్నటువంటి ఈ 50-60 మంది జర్నలిస్టులలో ఏ ఒక్కరో ఇద్దరో విశ్లేషిస్తున్నారు ఆంధ్ర రాజకీయాలని. ఆ పాటికే మీరు సహించలేకపోతా ఉన్నారు. అరే వాడొచ్చి మా దగ్గర పెత్తనం ఏంద్రా అని. మీరు 60 ఏళ్ళు పెత్తనం చేస్తే ఏం కాదు, 60 ఏళ్ళు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తే ఏం కాదు. అప్పుడు మేము భరించాలా, మేము దాన్ని తీసుకోవాలా, దాని పర్యవసానాన్ని అనుభవించాలి, ఆ నరకాన్ని చూడాలి. ఇప్పుడు మేము ఉన్నది ఉన్నట్టు చెప్తే, మా మిత్రులు ఉన్నది ఉన్నట్టు చెప్తే మీకు ఎక్కలేని ప్రాబ్లం అవుతుంది, నొప్పులు వచ్చేస్తూ ఉన్నాయి. ఇక పెడతా ఉన్నారు కిందగా, మీకెందుకు ఇప్పటికి కూడా పెడతా ఉన్నారు కొంతమంది. టీడీపీ మిత్రులకు నేను ప్రధానంగా చెప్పాల్సుకున్నా, రేపు భవిష్యత్తులో మీ వాలకం గనక మారకపోతే అధికారంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళు పెద్దగా ఎక్కువగా దీని మీద రియాక్ట్ అవుతలేరు, బీజేపీ వాళ్ళు కూడా ఎక్కువ రియాక్ట్ అవుతలేరు. కానీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీనే చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో మొదటి మీరు ఇదే రకంగా ఇదే పంతాలో మీరు పోతే ఈ ఎఫెక్ట్ మొదటిగా పడేది టీడీపీ మీదనే మీరు గుర్తుపెట్టుకోండి. మా తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండి వ్యాపారాలు చేస్తూ ఉన్నారా? తెలంగాణ వాళ్ళు ఎవరైనా వచ్చి అక్కడికి వచ్చి ఏమైనా దందాలు చేస్తూ ఉన్నారా? ఏమైనా నడిపిస్తూ ఉన్నారా? అక్కడ నుంచి ఏం లేదు కదా. హైదరాబాద్లోనే మీరు ఉంటున్నారు, మీరే ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడనే మీ వ్యాపారాలు ఉన్నాయి, ఇక్కడనే మీ సంస్థలు ఉన్నాయి, ఇక్కడనే మీ మొత్తం లావాదేవీల వ్యవహారాలు అంతా కూడా ఇక్కడ నడుస్తూ ఉన్నాయి. అయినా సరే తెలంగాణ సమాజం అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది కూడా. కానీ ఇలాగనే మీరు ఇష్టారీతన మాట్లాడేసి మా వాళ్ళు చెయ్యని తప్పును చేసినట్టు చూపించి మీరు ఇంకేదో భ్రమలు కల్పిస్తే మాత్రం బాజాప్తా తిరగబడుతుంది. మళ్ళీ చెప్తా ఉన్నాం, మాది తప్పు ఉంటే తల వంచుకుంటాం, ఏడికైనా వస్తాం, ఢిల్లీ దాకైనా వస్తాం, కేసులు పెడితే ఏడికైనా వస్తాం. మా తప్పు లేనప్పుడు మేము అమరవీరుల సాక్షిగా చెప్తా ఉన్నాం, తిరగబడతాం. ఇంతమందికి పృథ్వన్న మాట్లాడుతూ మాకు ప్రాణం పెద్ద లెక్క కాదురా, ఉద్యమం కోసం ప్రాణాలంటే తృణప్రాయంగా వదిలేసినటువంటి గడ్డ ఇది అని చెప్పేసి మరి మాకు నేర్పుతా ఉన్నారా మీరు ఉద్యమము, పోరాటము, ఐక్యత గురించి? సో కాబట్టి ఇది తగ్గించాలా. ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ అన్ని లోగోలు ఉన్నాయి, మా ఊళ్ళో 60 లోగోలు ఉన్నాయి. ఇందులో ఒకటన్నా శాటిలైట్ ఛానల్ ఉందా అన్న? ఎందుకు లేవన్నా? శాటిలైట్ వాడు తెలంగాణ కాదా అన్న? మీరు మాత్రం జర్నలిస్ట్ అనుకుంటున్నారా? మీకు కూడా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డది ఇదే మీడియా ఛానళ్ళు. మమ్మల్ని మేము డిజిటల్ మీడియా కాదు, మాదే అసలు మీడియా. మీరు అనుకుంటున్నారు బిడ్డ మాదే అసలు మీడియా, నీదేడు ఉన్నదిరా బాబు. నీ ఛానల్ కూడా ఇదే యూట్యూబ్లో ఉన్నది. నువ్వు సీఎంకు లింక్ పెట్టాలన్నా, పిఎంకు లింక్ పెట్టాలన్నా యూట్యూబ్ లింకే పంపిస్తున్నావు. నువ్వు కొత్తగా వేరే దానికి వెళ్ళి శాటిలైట్ లింకులు ఏమో పంపిస్తున్నావు అన్న. వీళ్ళు అసలు లింక్ పోతున్నది. నీకైనా యూట్యూబ్ ఓడే బిచ్చం పెడుతున్నాడు, మాకైనా యూట్యూబ్ ఓడే బతకడానికి ఇంత ఆదాయం ఇస్తూ ఉన్నాడు. నువ్వేం ఊసిపడ్డ నక్కవేం కాదు. ఈడ ఉన్న అందరూ కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు శాటిలైట్లో చేసి వచ్చిన వాళ్ళే. జర్నలిజం విలువలు తెలవనటువంటి వాళ్ళు ఎవరు లేరీడ. కానీ మీరు ఇలా ఈ సమాజానికి, ఈ యువతరానికి, ఈ యువ జర్నలిస్టులకు ఆపద వచ్చిన రోజు ఏ ఒక్క శాటిలైట్ ఛానల్ రాలేదు. ఇవాళ మేము అన్నీ గుర్తుపెట్టుకుంటా ఉన్నాం. మీరు కూడా మీ పంతా మార్చుకోవాలా. లేదు అనుకుంటే మాత్రం తప్పకుండా మా టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు ఈ ప్రెస్ మీట్ మీ శాటిలైట్ ఛానల్ ముందు, ఒక్కొక్క ఛానల్ ముందు ఒక్కొక్క రోజు పెడతాం. ఇంకా చంద్రబాబు నాయుడు పెత్తనం హైదరాబాద్లో, తెలంగాణలో ఇంకా ఎందుకు నడుస్తున్నది అంటే ఇవన్నీ కూడా దోపిడీ వర్గాలు, భూముల చుట్టూ, పైసల చుట్టూ తిరిగేటువంటి వర్గాలు ఇవన్నీ. ఇక్కడ పార్టీలు వేరైనా లీడర్లు, నాయకులంతా ఒకటే. ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ తెలంగాణలో ఇంత జరుగుతుంది కదా, తెలంగాణ అని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? చంద్రబాబు నాయుడు అరాచకాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎక్కడో ఒక దగ్గర అంటారేమో రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకటే, ఈయన గురువు, ఆయన శిష్యుడు అని. కానీ ఒక దీర్ఘకాలికమైన ఒక ప్రణాళిక ఏది మీ దగ్గర? ఏ అంశం మీద మీరు కొట్లాడిరు? మీరు వాళ్ళు అందరూ చంద్రబాబు నాయుడు దగ్గర, మోడీ దగ్గర మోకరిల్లుతున్న నాయకులు, పార్టీలను చాలా క్లియర్గా అర్థమవుతున్నది. సో తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది కూడా ఇదే. వీడు మనోడు అనుకుంటే వాడు మనోడు కాదు, వాడు అవతలోడే.
అందుకే చంద్రబాబు నాయుడు ఎంటర్ అవ్వడానికి ప్రధానమైన కారకులు ఎవరు? మన దగ్గర ఉన్న పార్టీలు, ప్రభుత్వాలే. సో మనం వీళ్ళ మీద ఫస్ట్ యుద్ధం ప్రకటించాలా. వీళ్ళని రాజకీయంగా దెబ్బగొట్టే ప్రయత్నం చేసినప్పుడే వీళ్ళకి అర్థమవుతుంది, ఓ ఈ ఎజెండాతో మనం కనుక పనిచేస్తే మనకి రేపొద్దున ఇబ్బంది అవుతుందన్న ఒక ఆలోచన వాళ్ళలో రావాలి. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టినాం? కె వెంకటరెడ్డి అని కేవీఆర్ ఛానల్, తన ఓన్ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేస్తున్నాడు. సరే, టీడీపీ వాళ్ళు అనొచ్చు ఆయన కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అని. ఇప్పుడు ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా లేరు? బీఆర్ఎస్కి అనుకూలమైన అరే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఐడియాలజీతో ఉండొచ్చు, కొంత ఉండొచ్చేమో, కానీ వాళ్ళు మాట్లాడుతున్న కంటెంట్ నిజమా కాదా, అవునా కాదా అన్నది కదా మీరు చెక్ చేసుకోవాల్సింది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉన్నది, భారత రాజ్యాంగం కల్పించింది. సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, తీర్పులు ఉన్నాయి. ఈ ఛానళ్ళ మీద, డిజిటల్ మీడియా మీద వాళ్ళు మాట్లాడే దాని మీద మీరు కేసులు పెట్టడానికి వీల్లేదని, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? అసలు ఏం జరిగింది? ఆ కేవీఆర్ ఒక వీడియో చేస్తే ఆ వీడియోలో ఎర్రి బుక్కు రాజ్యాంగం అని మాట్లాడిండు ఆయన. ఆ వీడియోలో చాలా క్లియర్గా కనబడుతుంది. దాన్ని ఎవరో ఒక దళితులనే కదా ముందు పెట్టి వాళ్ళ చేత కేసులు పెట్టించేది, వాళ్ళని వాడుకుంటారు కదా. సో అక్కడి గవర్నమెంట్ కూడా ఒక దళితుడిని ముందు పెట్టి తను ఎర్రి బుక్ అనలేదు, ఎర్రి డాష్ రాజ్యాంగం అన్నాడు అని ఈ రాజ్యాంగాన్ని ఇంతగా అవమానించడానికి కేసు పెట్టారు. ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు, ఒక SHO నీ దగ్గరికి వచ్చిన కేసు కంప్లైంట్ పరిశీలించిన తర్వాత అందులో వాస్తవం ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత కదా నువ్వు కేసు పెట్టాల్సింది. మేము అడిగితే ఏమంటారు, మీరు కోర్టులో ఛాలెంజ్ చేసుకోండి అంటారు. కోర్టులో ఛాలెంజ్ చేసుకొని బెయిల్ వచ్చే వరకు నువ్వు చేయాల్సిన 3rd డిగ్రీలు 4th డిగ్రీలు అన్నీ అయిపోతాయి కదా. అప్పటికే నువ్వు చేయాల్సిన టాస్క్ అయిపోతుంది. ఎంత హింసించాలో, ఎంత హ్యూమిలియేట్ చేయాలో, ఎంత సొసైటీని నీ మీద వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని టెర్రరైజ్ చేయాలో నీ పని కంప్లీట్ అయిపోతుంది. సో తన అనని పదాన్ని అన్నట్టుగా అందులో పెట్టి తనని అరెస్ట్ చేయాలని ప్రయత్నం ఎంత దారుణం అది. సో మేము అక్కడికి వెళ్ళి క్వశ్చన్ చేసి నిలబడడం వల్ల తను ఆ రోజు అరెస్ట్ కాకుండా ఉండగలిగింది. ఇప్పుడేంది, దయచేసి ఆయనని మాకు అప్పచెప్పండి, మీరు ఆ రోజు మీరు కేసు పెట్టనీయకుండా చేసిరు కదా, అరెస్ట్ చేయనీయకుండా చేసిరు కదా అని ఇప్పుడు పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఫోన్లు చేసి. కింది స్థాయి SI స్థాయి ఉన్నటువంటి పోలీసులు మమ్మల్ని SP రానివ్వడు, మా ఉద్యోగాలు పోతాయి, మమ్మల్ని అన్ఫిట్ అంటాడు. అంటే లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉండాలా? ఇట్లాంటి ప్రభుత్వాలు మనుగడ ఎట్లా సాధిస్తాయి? మీరు చరిత్ర మొత్తం తీసుకోండి. ఏ ప్రభుత్వం అయితే హింసని ప్రోత్సహిస్తుందో, పోలీసులను అడ్డం పెట్టుకుని ఆ ప్రభుత్వాలు పతనం దిశగా ముందుకెళ్తాయి. దాంట్లో ఏం డౌట్ లేదు. గతంలో అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతున్నది. సో తను ఆ వీడియో చేసిన తర్వాత కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఇంకా పెడతారు, డౌట్ ఏముంది? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఎలక్షన్ల నాటికి డబ్బులు పంచితే మేము గెలవచ్చు, ప్రజలు ఏమనుకున్నా ఏమైనా 3 సంవత్సరాలు లాస్ట్ 1 year ఒక మాయ చేసి జనాల ఓట్లు లాగొచ్చు, ఈ లోపుగా ఏమైనా అరాచకం చేయొచ్చు. సరే, చాలామందికి డౌట్ రావచ్చు, మరి మీరు కూడా మార్చుకోవాల్సిన అవకాశం ఉన్నాయి కదా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టిన ఒక స్క్రీన్ షాట్ కనబడుతున్నది. ఆయన పెట్టని తమ్నేల్కి ఫేక్ తమ్నేల్ ఇది, బొల్లిబాబు బోలే బాబా అంది, బొల్లిబాబు టు బోలే బాబా అని ఈ కేవీఆర్ ఈ తమ్నేల్ పెట్టినట్టు టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉంది. నాకు కూడా ఒకరిద్దరు పంపించారు, ఇట్లాంటి వాళ్ళక మీరు సపోర్ట్ చేస్తున్నదని. ఈయన పెట్టనే లేదు దీన్ని. మీరు ఏమని ప్రచారం చేస్తున్నారు? టీడీపీ అఫీషియల్ పేజ్లో ఉన్నటువంటిది ఇది. మీకు అనుకూలంగా ఎర్రి బుక్కుని ఇంకోటి అనుకుంటారు, పెట్టని తమ్నేల్ పెట్టినట్టుగా మీరు చేసి జనాల్లోకి తీసుకెళ్తారు. చూసే వాళ్ళకి ఏంటంటారు, ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతాడని అంటారు. సరే, ఎటువైపు నుంచి అయినా కొంత లాంగ్వేజ్లో కొంత చేంజెస్ వస్తున్నాయేమో ఈ రోజుల్లో. అది నాట్ ఓన్లీ సోషల్ మీడియా కదా, నీకు శాటిలైట్ ఛానల్స్లో కూడా భాషను వాడుతున్నారు కదా, అసెంబ్లీలో వాడుతున్నారు కదా. లీడర్లు ఎంత భయంకరంగా తిట్టుకుంటున్నారు. భార్యలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా అసెంబ్లీలోనే తిట్టుకుంటున్నారు కదా. జగన్ బిడ్డని ట్రోల్ చేసిరు, చంద్రబాబు నాయుడు భార్యని ట్రోల్ చేసిరు అవతల వాళ్ళు. అరే, భాష గురించి ఫస్ట్ మార్చుకోవాల్సింది రాజకీయ నాయకులు ఫస్ట్ మారాలా, ప్రభుత్వాలు నాయకులు మారాలా.